సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీద క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా స్పెషల్గా థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో రూపొందిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 24 రోజుల దూరంలో మాత్రమే ఉన్నది. సమయం చాలా తక్కువ ఉన్నది. సో ఈ తక్కువ సమయంలో మనం ఎంత ఎక్కువ కంటెంట్ని మనం కవర్ చేయగలమో అన్న అంశం మీదే విజయం అనేది ఆధారపడి ఉంటుంది. జియోగ్రఫీ 1000 బిట్స్లో భాగంగా ఇప్పటికే 500 బిట్లను మనం పూర్తి చేసుకున్నాం. ఈ వీడియోలో 501 నుంచి 600 వరకు మరో 100 బిట్లను అధ్యయనం చేయనున్నాం. సరే, చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోలు వాటి యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్ని స్టార్ట్ చేసేద్దాం. బిట్ నెంబర్ 1, మొదటి బిట్టు చూడండి. మొదటి బిట్టు నేపాల్ భూభాగంలో ఉన్న పర్వత శిఖరాలు. నేపాల్ భూభాగంలో ఉన్నటువంటి పర్వత శిఖరాలు, అలాగే భారత భూభాగంలో ఉన్న పర్వత శిఖరాలు, వీటిని తెలుసుకుందాం. ప్రపంచంలోనే ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఎవరెస్ట్. దీని ఎత్తు 8848 మీటర్లు, 8848 మీటర్స్. అవునా? తర్వాత చూడండి, ఎవరెస్టు, మకాలు, ధవలగిరి, అన్నపూర్ణాదేవి, గుర్ల మాంధాత. ఎవరెస్టు, మకాలు, ధవలగిరి, అన్నపూర్ణాదేవి, గుర్ల మాంధాత, ఈ 5 పర్వత శిఖరాలు నేపాల్ భూభాగంలో ఉన్నాయి. ఇక భారత భూభాగంలో ఉన్నటువంటి పర్వత శిఖరాలు కాంచనజంగా, నంగప్రభాత్, నందాదేవి, కేటు శిఖరం, కామెట్, నామ్చా బర్వా. అవునా? ఈ 6 పర్వత శిఖరాలు భారత భూభాగంలో ఉన్నాయి. ఇవి ముందు నేపాల్ భూభాగంలో ఉన్నవేవి, భారత భూభాగంలో ఉన్నవేవి ఒక క్లారిటీకి రండి. ఇకపోతే మూడవ బిట్టు గ్రానైటు, షిఫ్ట్ మరియు నీస్. గ్రానైటు, షిఫ్ట్, నీస్ ఇటువంటి స్ఫటికాకృతి కలిగినటువంటి రూపాంతర శిలలు, స్ఫటిక ఆకృతి గల రూపాంతర శిలలు, గ్రానైటు, షిఫ్ట్, నీస్ వంటి స్ఫటికాకృతి గల రూపాంతర శిలలు, వీటి యొక్క సంఘటనతో ఏర్పడినటువంటి హిమాలయాలు హిమాద్రి శ్రేణి. బిట్ నంబర్ 4, నిమ్న హిమాలయాలలోని పిర్పంజల్ పర్వత శ్రేణి యొక్క పొడవు. నిమ్న హిమాలయాలలోని పిర్పంజల్ పర్వత శ్రేణి యొక్క పొడవు. ఇక్కడ చూడండి, హిమాద్రి శ్రేణిని ఉన్నత హిమాలయాలు, అత్యున్నత హిమాలయాలు అని చెప్పి అంటాం. నిమ్న హిమాలయాలు, ఈ నిమ్న హిమాలయాలనే హిమాచల్ పర్వత శ్రేణి అని చెప్పి అంటారు. హిమాచల్ పర్వత శ్రేణి లేదా నిమ్న హిమాలయాలలోని అత్యంత పొడవైనటువంటి పర్వత శ్రేణి పిర్పంజల్ పర్వత శ్రేణి. మరి దీని యొక్క పొడవు ఎంత?
పీర్పంజల్ పర్వత శ్రేణి యొక్క పొడవు 400 కిలోమీటర్ల పొడవు ఇది ఉంది. పీర్పంజల్ పర్వత శ్రేణి యొక్క ఎత్తు, సగటు ఎత్తు తీసుకుంటే 4000 మీటర్లు. బిట్ నెంబర్ 6 హిమాచల్ పర్వత శ్రేణులు లేదా నిమ్న హిమాలయాలలోని ప్రముఖ వేసవి విశ్రాంతి స్థావరాల మీద బిట్టు మనకి అడిగితే వేసవి విశ్రాంతి స్థావరాలని హిల్ స్టేషన్స్ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో. హిల్ స్టేషన్స్. హిమాచల్ పర్వత శ్రేణుల్లోని ప్రముఖ వేసవి విశ్రాంతి స్థావరాలు లేదా హిల్ స్టేషన్స్ సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, చక్రాటా, రాణిఖేట్. ఓకే, సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, చక్రాటా, రాణిఖేట్ ఇవన్నీ కూడా నిమ్న హిమాలయాలలో లేదా హిమాచల్ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నిమ్న హిమాలయాలలో ఎలాంటి అడవులు విస్తరించి ఉన్నాయి? నిమ్న హిమాలయాలలో ఎలాంటి అడవులు విస్తరించి ఉన్నాయి అని బిట్టడిగితే సతత హరిత ఓక్ శృంగాకార అడవులు, నిమ్న హిమాలయాలలో విస్తరించి ఉన్నటువంటి అడవులు లేదా హిమాచల్ పర్వత శ్రేణుల్లో విస్తరించి ఉన్నటువంటి అడవులు సతత హరిత ఓక్ శృంగాకార అడవులు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్నటువంటి పర్వత శ్రేణి, అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా దట్టంగా జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి శివాలిక్ శ్రేణి. ఈ శివాలిక్ శ్రేణులనే బాహ్య హిమాలయాలు అని చెప్పి అంటాము. అత్యున్నత హిమాలయాలు, నిమ్న హిమాలయాలు, బాహ్య హిమాలయాలు. శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తున్నారు? శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తున్నారు? జవాబు మిష్మి కొండలు పేరుతో పిలుస్తున్నారు. ఈ శివాలిక్ శ్రేణి లేదా బాహ్య హిమాలయాలనే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మిష్మి కొండలు అని చెప్పి అంటారు. బిట్ నంబర్ 10 ఇసుక, గ్రావెల్, కాంగ్లామరేట్ వంటి తృతీయ మహాయుగపు అవక్షేప శిలలతో కూడిన పర్వత శ్రేణి క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే శివాలిక్ శ్రేణి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇసుక, గ్రావెల్, కాంగ్లామరేట్ వంటి తృతీయ మహాయుగపు అవక్షేప శిలలతో కూడిన పర్వత శ్రేణి శివాలిక్ శ్రేణి. 10 బిట్లను మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. ఇంకా 90 బిట్లు ఉన్నాయి. 11వ బిట్టు చూడండి. డెహ్రాడూన్, పాట్లీడూన్ ఈ 2 డూన్లను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది? జవాబు ఉత్తరాఖండ్. ఎస్, ఉత్తరాఖండ్ స్టేట్ క్యాపిటల్ డెహ్రాడూన్. నాకు తెలుసు పాట్లీడూన్ కూడా ఉత్తరాఖండ్లోనే ఉంది. మరి కోట్లీడూన్ ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. కోట్లీడూన్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. తర్వాత చూడండి, ఇక్కడ కోట్లీడూన్ ఎక్కడ ఉంది? బిట్ నెంబర్ 12. కోట్లీడూన్ ఇది జమ్మూలో ఉంది. ఇది జమ్మూ రాష్ట్రంలో జమ్మూ అన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది. బిట్ నెంబర్ 13
హిమాద్రి పర్వత శ్రేణులకు ఉత్తరంగా ఉన్న మండలం. ఇంతవరకు మనం హిమాద్రి గురించి, హిమాచల్ గురించి, శివాలిక్ గురించి మనం చెప్పుకున్నాం. హిమాద్రి పర్వత శ్రేణికి దక్షిణంగా ఉన్నది హిమాచల్ పర్వత శ్రేణి. హిమాచల్ పర్వత శ్రేణికి దక్షిణంగా ఉంది శివాలిక్ పర్వత శ్రేణి. మరి ఈ హిమాద్రి సంవత్సరం పొడవునా మంచు చేత దుర్భేద్యంగా కప్పబడి ఉంటుంది అని మనం ఇదివరకే ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం. మరి అటువంటి దుర్భేద్యమైనటువంటి 24 hours 365 days మంచు చే కప్పబడి ఉండేటటువంటి హిమాద్రి పర్వత శ్రేణులకు ఇంకా ఉత్తరంగా ఒక మండలం వ్యాపించి ఉంది. దాని పేరే ట్రాన్స్ హిమాలయ మండలం. ట్రాన్స్ హిమాలయ మండలం ఇది లడఖ్ భూభాగంలో ఉంది. ట్రాన్స్ హిమాలయ మండలంలో ఉన్న పర్వత శ్రేణి. ఈ ట్రాన్స్ హిమాలయ మండలంలో ఒక పర్వత శ్రేణి ఉంది. అదే కారకోరం పర్వత శ్రేణి. ట్రాన్స్ హిమాలయ మండలంలో ఉన్న పర్వత శ్రేణి పేరు కారకోరం పర్వత శ్రేణి. బిట్ నెంబర్ 15. కారకోరం పర్వత శ్రేణిలో ప్రపంచంలో 2వ ఎత్తైన పర్వత శిఖరం ఉంది. ఇందుకీ ఆ 2వ ఎత్తైన పర్వత శిఖరం పేరేమిటి? K2 శిఖరం లేదా గాడ్విన్ ఆస్టిన్. గాడ్విన్ ఆస్టిన్ లేదా K2 శిఖరం అనేది కారకోరం శ్రేణిలో ఉంది. ఇది ప్రపంచంలోనే 2వ ఎత్తైన పర్వత శిఖరం. ట్రాన్స్ హిమాలయాలు మండలంలో కారకోరం శ్రేణిలో ప్రపంచంలో 2వ ఎత్తైన పర్వత శిఖరం K2 శిఖరం లేదా గాడ్విన్ ఆస్టిన్ శిఖరం ఉంది. 16వ బిట్టు. గాడ్విన్ ఆస్టిన్ లేదా K2 శిఖరం ఎత్తు ఎంత? ఎత్తు 8611 మీటర్లు. 8611 మీటర్లు. ఇది భారత భూభాగంలో ఉన్నది. కాకపోతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో ఉంది. ఈ ట్రాన్స్ హిమాలయ మండలం లేదా కారకోరం శ్రేణి ఇది పాక్ ఆక్యుపై చేసి ఉన్నటువంటి భారత భూభాగంలో ఈ ప్రాంతం ఉంది. ట్రాన్స్ హిమాలయ మండలం. 17వ బిట్టు. అతి పొడవైన సియాచిన్ హిమానీ నదం. అతి పొడవైనటువంటి సియాచిన్ హిమానీ నదం ఎక్కడ ఉంది? జవాబు ట్రాన్స్ హిమాలయాలలో కారకోరం శ్రేణిలో ఉంది. ఇదొక బిట్టు. 18వ బిట్టు. పామీరు పీఠభూమి మరియు మానస సరోవరం. ఇది సింధు నది యొక్క జన్మస్థానం మానస సరోవరం. పామీరు పీఠభూమి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి పామీర్ పీఠభూమి. సో పామీర్ పీఠభూమి, మానస సరోవరం ఈ రెండు కూడా ట్రాన్స్ హిమాలయాలలో ఉన్నాయి. 18 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 19 బిట్ చూడండి. ఇక్కడ హిమాలయ పర్వతాలు వాటి యొక్క శిఖరాలు ఎత్తు అవరోహణ క్రమంలో ఇవన్నీ కూడా హిమాద్రి పర్వత శ్రేణిలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవన్నీ కూడా హిమాద్రి పర్వత శ్రేణి అంటే అత్యున్నత హిమాలయాలు. ఇంతకుముందు K2 శిఖరం గురించి చెప్పుకున్నా. ఈ K2 శిఖరం అనేది ట్రాన్స్ హిమాలయాలలో అది ఉంది కదా. ఇది మాత్రము హిమాద్రి లేదా అత్యున్నత హిమాలయాలలో ఉన్నది. మొదటిది ఎవరెస్ట్ శిఖరం. దీని ఎత్తు 8848 మీటర్లు. కాంచనజంగా దీని ఎత్తు 8598 మీటర్లు. మకాలు 8481 మీటర్లు. ధవలగిరి 8172 మీటర్లు. నంగప్రభాత్ 8126 మీటర్లు. అన్నపూర్ణ 8078 మీటర్లు. నందాదేవి 7817 మీటర్లు. కామెట్ 7756 మీటర్లు. నామ్చా బర్వా
7,756 మీటర్లు. గుర్ల మాంధాత 7,728. ఇవి ప్రముఖ పర్వత శిఖరాలు, వాటి ఎత్తు ఇక్కడ ఇచ్చాను, ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ బిట్ నెంబర్ 20. గంగా, సింధు, బ్రహ్మపుత్ర. గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలు, వాటి ఉపనదులు. గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలు, వాటి ఉపనదులు. పరస్పర చర్యతో ఏర్పడిన మైదానం ఉత్తర మైదానం. ఉత్తర మైదానం అంటే గంగా నది మైదానం, సింధు నది మైదానం, బ్రహ్మపుత్ర నది మైదానం. అంటే ఈ 3 నదులు, వాటి యొక్క ఉపనదులు, ఇవి ఏర్పరిచినటువంటి మైదానమే ఉత్తర మైదానం. ఇందుకీ ఉత్తర మైదానం విస్తీర్ణం ఎంత? జవాబు 7 లక్షల చదరపు కిలోమీటర్లు. 7 లక్షల చదరపు కిలోమీటర్లు. ఉత్తర మైదానం వెడల్పు 240 కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వెడల్పు ఉంది. హిమాలయాలు. హిమాలయాలు గంగా సింధు మైదానం. ఇప్పుడు ప్రస్తుతం హిమాలయాలు గంగా సింధు మైదానం ఆక్రమించి ఉన్నటువంటి ప్రస్తుత భూభాగంలో మధ్య మహాయుగపు కాలంలో ఏముండేది అని బిట్టడిగితే టెథిస్ సముద్రము అనేటటువంటి ఒక పెద్ద భూ అభినతి ఉండేది. టెథిస్ సముద్రము అనేటటువంటి ఒక పెద్ద భూ అభినతి మధ్య మహాయుగ కాలంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే నేడు హిమాలయాలు, గంగా సింధు మైదానం ఉన్నాయి. 23 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 24 బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 24. టెథిస్ సముద్రమునకు ఉత్తరాన ఉన్న భూభాగం. టెథిస్ సముద్రమునకు ఉత్తరాన ఉన్న భూభాగం. టెథిస్ సముద్రమునకు ఉత్తరాన ఉన్న భూభాగంని అంగార భూమి అని చెప్పి అంటారు. టెథిస్ సముద్రమునకు ఉత్తరాన ఉన్న భూభాగంని అంగార భూమి అని చెప్పి అంటారు. టెథిస్ సముద్రానికి దక్షిణాన ఉన్న భూభాగంని గోండ్వానా భూమి అని చెప్పి పేర్కొంటారు. టెథిస్ సముద్రమునకు దక్షిణాన ఉన్న భూభాగం గోండ్వానా భూమి, ఉత్తరాన ఉన్న భూభాగం అంగార భూమి. ద్వీపకల్ప పీఠభూమికి హిమాలయాలకు మధ్య ఉన్న మైదానాలే గంగా సింధు మైదానాలు. గంగా సింధు మైదానాలు ఇటు ద్వీపకల్ప పీఠభూమికి, అటు హిమాలయాలకు ఈ మధ్య ప్రాంతంలో ఆక్రమించి ఉన్నాయి. 27వ బిట్టు ప్లీస్టోసిన్ కాలం నుంచి నేటి వరకు నిక్షేపించబడిన ఒండ్రు మట్టితో. ఇప్పుడు ప్లీస్టోసిన్ కాలం నాటి నుంచి ఇప్పటి వరకు తరతరాలుగా ఎంతో ప్రాచీన కాలం నుంచి నిక్షేపించబడినటువంటి ఒండ్రు మట్టితో ఏర్పడ్డ మైదానం గంగా సింధు మైదానం. గంగా సింధు మైదానం. 28వ బిట్టు గంగా నది ముఖద్వారం నుంచి సింధు నది ముఖద్వారం వరకు. గంగా నది ముఖద్వారం నుంచి సింధు నది ముఖద్వారం వరకు. చూడండి, గంగా నది యొక్క ముఖద్వారం నుంచి సింధు నది యొక్క ముఖద్వారం వరకు వ్యాపించి ఉన్నటువంటి గంగా సింధు మైదానం యొక్క పొడవు ఎంత అని బిట్టడిగితే 3,200 కిలోమీటర్లు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ బిట్స్ ఇలా అడగడు. ఇవి అప్లికేషన్ మెథడ్లో అంటే కొన్ని పారాగ్రాఫ్ల రూపంలో బిట్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో మనము పేపర్ని కనుక వివిధ ప్రశ్నపత్రాలని, పోటీ పరీక్షల యొక్క ప్రశ్నపత్రాలని మనం గమనించినట్లయితే ఒక
ప్రశ్నకు సంబంధించి ఏదైనా ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఒక 3-4 అంశాలు కలిపి ఒక బిట్గా ఫ్రేమ్ చేస్తూ కాస్త క్లిష్టంగా పేపర్ అనేది వస్తుంది. అయితే ఈ ప్రాథమిక సమాచారం ఏదైతే ఉందో ఈ ప్రాథమిక సమాచారం మీద పూర్తిగా అవగాహన మనం ఏర్పాటు చేసుకుంటేనే, వీటిని ముఖ్యంగా ఈ బేసిక్స్ని మనం తెలుసుకుని ఉంటేనే అప్పుడు వాడు పారాగ్రాఫ్ల రూపంలో బిట్స్ ఫ్రేమ్ చేసినా కూడా వాటిని మనం ఆన్సర్ చేయగలుగుతామన్నమాట. కాబట్టి బిట్లు ఎలా ఫ్రేమ్ చేసినా, అప్లికేషన్ మెథడ్లో అడిగినా, ఏ విధంగా అడిగినా కూడా మనకి కంటెంట్ మీద అవగాహన అనేది ఉండాలి. కాబట్టి కంటెంట్ మీద మనకి ఇటువంటి అవగాహన ఉన్నప్పుడు, వీటన్నిటి మీద కూడా అవగాహన ఉన్నప్పుడు సో బిట్టు ఎలా ఫ్రేమ్ చేసుకున్నా కూడా మనం ఆన్సర్ గుర్తించగలం. తర్వాత 29వ బిట్టు, రాజమహల్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? రాజమహల్ కొండలు అస్సాం రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. రాజమహల్ కొండలు అస్సాం రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి అన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తే ఆ రాజమహల్ కొండల గురించి ఏవైనా ఇంకా 2-3 బిట్లు అడిగినా కూడా మనం గెస్ట్ చేస్తూ రాయగలం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీ తీరపు ద్వీపం చూసారా? ప్రపంచంలోనే అతిపెద్ద జనావాస నదీ తీరపు ద్వీపం ఏది అంటే క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి అని ఇస్తూ ఇక్కడ మొదటి పాయింట్, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద చూడండి మజిలీ ద్వీపం అనేది ఉంది. ఈ మజిలీ ద్వీపం బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉంది అనేది ఒక పాయింట్ ఇస్తాడు. రెండో పాయింట్ ఏంటంటే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీ తీరపు ద్వీపం ఇది అని ఇస్తాడు. మూడో పాయింట్లో ఏమిస్తాడు, ఇక్కడ ఇంక ఇవి ఇచ్చి ఆప్షన్ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 మాత్రమే సరైనది, లేదా 2 సరైనవి, ఈ విధంగా బిట్లు అనేవి అడుగుతాడు. అప్పుడు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం మజిలీ ద్వీపం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉంది అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి బ్రహ్మపుత్ర నది అనగానే ఇది అస్సాం పరివాహక ప్రాంతం, అస్సాం రాష్ట్రంలో అస్సాం పరివాహక ప్రాంతంలో ఉంటుంది అని మనం గెస్ చేసి రాయగలం. ఎందు గురించి? బ్రహ్మపుత్ర నది అస్సాం రాష్ట్రంలో ప్రవహిస్తుంది కాబట్టి. ఘాఘర్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉన్న మైదానం గంగా మైదానం. ఘాఘర్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉన్న మైదానం గంగా మైదానం. ఇదొక బిట్టు. సో మనం 30 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇంకా 70 బిట్లు మన ముందు ఉన్నాయి. గంగా మైదానం 32 బిట్ చూడండి. గంగా మైదానం ఇది ఏ రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది, విస్తరించి ఉంది? గంగా నది యొక్క మైదానం హర్యానా, ఢిల్లీ. నది ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అని చెప్పి అడగట్లేదు. ప్రశ్నలో చాలా తేడా ఉంది, చూసుకోండి. గంగా నది ఏ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది అని చెప్పి అడగలే. గంగా నది యొక్క నదీ మైదానము ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ప్రశ్న అర్థం చేసుకోండి. హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అంటే వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో పూర్తిగా జార్ఖండ్ రాష్ట్రంలో పాక్షికంగా ఈ గంగా మైదానం విస్తరించి ఉంది. హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ వీటిలో ఎక్కువగాను జార్ఖండ్ రాష్ట్రంలో పాక్షికంగాను విస్తరించి ఉంది. 33వ బిట్టు, బ్రహ్మపుత్ర మైదానం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? చెప్పాం కదా, అస్సాం. బ్రహ్మపుత్ర మైదానం అస్సాం రాష్ట్రంలో విస్తరించి ఉంది. ఇకపోతే ఉత్తర మైదానం 34 బిట్టు. ఉత్తర మైదానం భూస్వరూపాలలో ముఖ్యమైన 4 ఉపరితల వ్యత్యాసాలని మనం గమనిస్తే 1 భాబర్, 2 టెరాయి, 3 భంగర్, 4 ఖాదర్. ఓకే, ఈ ఉత్తర మైదానము అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఉత్తర మైదానం యొక్క భూస్వరూపంని 4 ఉపరితల వ్యత్యాసాలుగా మనం విభజించవచ్చు. భాబర్, టెరాయి, భంగర్, ఖాదర్. 35వ బిట్టు, శివాలిక్ కొండలు లేదా నిమ్న హిమాలయాల యొక్క పాదాల వెంబడి
శివాలిక్ కొండలు లేదా బాహ్య హిమాలయాలు. శివాలిక్ కొండలు లేదా బాహ్య హిమాలయాల యొక్క పాదాల వెంబడి విసనకర్ర ఆకారంలో గులకరాళ్లతో కూడినటువంటి సచ్ఛిద్ర మండలం ఏదైతే ఉందో దీనిని ఏమంటారు అని బిట్టు వస్తే భాబర్ అంటారు. ఓకే, ఎస్, వీటినే మీకు ఒక పారాగ్రాఫ్ రూపంలో ప్రశ్నగా ఫ్రేమ్ చేసి ఇవ్వచ్చు అప్లికేషన్ మెథడ్లో. ఇప్పుడు శివాలిక్ కొండలు పాదాల వెంబడి విసనకర్ర ఆకారంలో గులకరాలతో కూడినటువంటి సచ్ఛిద్ర మండలం ఉంటుంది. రెండవ పాయింట్, ఈ సచ్ఛిద్ర మండలంనే భాబరు అని చెప్పి అంటారు. మూడవ పాయింట్, ఇది పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని బృహత్ మైదానాల సరిహద్దు వెంబడి విస్తరించి ఉంటుంది. దీనికి ఈ మండలానికి క్రిందుగా చిత్తడి ప్రదేశం టెరాయి అనేది ఉంటుంది. ఇలా బిట్లు అనేవి ఫ్రేమ్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి మనం ఈ బిట్ల మీద మనకి అవగాహన ఉంటే బిట్స్ ఎలా ఫ్రేమ్ చేసుకున్నా కూడా మనం అటెంప్ట్ చేయగలం. కాబట్టి చూడండి, అంటే బిట్స్ అన్ని కూడా ఎగ్జామ్లలో అప్లికేషన్ మెథడ్లో పారాగ్రాఫ్ రూపంలో వస్తున్నాయి. ఇక్కడ మనము లైన్ టు లైన్ చెప్తున్నాము అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మనం లైన్ టు లైన్ చెప్పుకున్నప్పుడు కూడా ఈ లైన్లన్నీ కలిపితేనే ఒక పారాగ్రాఫ్ రూపంలో బిట్లు అనేవి ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి లైన్ టు లైన్ ప్రతి అంశాన్ని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. శివాలిక్ కొండలు పాదాల వెంబడి చూడండి, విసనకర్ర ఆకారంలో, ఏ ఆకారం అండి? విసనకర్ర ఆకారంలో గులకరాలతో కూడినటువంటి సచ్ఛిద్ర మండలం అనేది ఉంటుంది. దీన్ని భాబర్ అని చెప్పి అంటారు. 36వ బిట్టు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. ఈ మూడు రాష్ట్రాలలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలలో ఈ బృహత్ మైదానాలు ఉత్తర సరిహద్దు వెంబడి విస్తరించుకున్నటువంటి మండలం భాబర్. ఓకే, బృహత్ మైదానాలు అంటే గంగా సింధు మైదానాలు లేదా ఉత్తర మైదానాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఈ సరిహద్దు వెంబడి విస్తరించి ఉన్న మండలం భాబర్. 37వ బిట్టు భాబర్ మండలానికి క్రిందగా ఒక చిత్తడి ప్రదేశం అనేది వ్యాపించి ఉంది. దాన్నే టెరాయి అని చెప్పి అంటారు. 38వ బిట్టు అధిక చెమ్మ, దట్టమైనటువంటి అడవులు, వన్యమృగాలు. అధిక చెమ్మతో కూడి ఉంటుంది, దట్టమైనటువంటి అంటే అడవులతో వ్యాపించి ఉంటుంది, రకరకాల వన్యమృగాలకు ఆవాసంతో ఉంటుంది. అటువంటి మండలం ఏది అని బిట్టు వస్తే టెరాయి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 39వ బిట్టు పరిశీలన చేస్తే టెరాయికి దక్షిణంగా వండలి నిక్షేపాలతో ఏర్పరిచిన ప్రాచీన వండలి మైదానం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటారు అని బిట్టు వస్తే భంగర్ అని చెప్పి అంటారు. తర్వాత ఖాదర్ అన్నది ఇటీవల కాలంలో ఏర్పడిన వండలి మైదానం. చూసారా, భంగర్ అనేది చాలా ప్రాచీన వండలి మైదానం, ఖాదర్ అనేది నవీన వండలి మైదానం. భంగర్ ప్రాచీన వండలి మైదానం, ఖాదర్ నవీన వండలి మైదానం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గమనించండి. 41వ బిట్ నంబర్ 41. 41వ బిట్టు ఉత్తరప్రదేశ్ హర్యానా రాష్ట్రాలలోని శుష్క ప్రదేశాలలో గల చవుడు లవణీయ స్ఫటికీయ భూభాగాలను ఏమంటారు? చూడండి, రెండు రాష్ట్రాలు. ఏంటో రెండు రాష్ట్రాలు? ఒకటి ఉత్తరప్రదేశ్, రెండు హర్యానా. ఉత్తరప్రదేశ్, హర్యానా ఈ రెండు రాష్ట్రాల్లో
శుష్క ప్రదేశాలలో చవుడు, లవణీయ, స్ఫటికీయ భూభాగాలను రే అంటారు, లేదా కల్లార్ అని చెప్పి అంటారు. ఇదొక బిట్టు. 42వ బిట్టు, నిస్సారమైన మృత్తికలతో అంటే సారవంతం లేనటువంటి నిస్సార మృత్తికలతో. నిస్సార మృత్తికలు ఎక్కడ ఉంటాయో అవి వ్యవసాయానికి అనుకూలంగా ఉండవు కదా. మృత్తికల్లో సారం ఉంటేనే అవి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. నిస్సార మృత్తికలతో వ్యవసాయానికి అనుకూలంగా లేని భూభాగమే రే లేదా కల్లార్. 43వ బిట్టు, సుందరబన్ అడవులు. ఏంటండి సుందరబన్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సుందరబన్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? జవాబు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి. సుందరబన్ అడవులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి. 44వ బిట్టు, భారతదేశంలో అతిపెద్ద నైసర్గిక స్వరూప భాగము ఏది? భారతదేశంలో అతిపెద్ద నైసర్గిక స్వరూప భాగము ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి భారతదేశంలో అతిపెద్ద అంటే ప్రస్తుతం మనము భారతదేశపు నైసర్గిక స్వరూపాల గురించి మాట్లాడుకుంటున్నాం. మొదట హిమాలయాల గురించి మాట్లాడాము, తర్వాత ఉత్తర మైదానం గురించి మాట్లాడాము, ఇప్పుడు ద్వీపకల్ప పీఠభూమి దగ్గరికి వచ్చాము. ఓకే, ద్వీపకల్ప పీఠభూమి దగ్గరికి మనము ప్రస్తుతం వచ్చాము. భారతదేశంలో అతిపెద్ద నైసర్గిక స్వరూప భాగము ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి యొక్క వైశాల్యం ఎంత? ద్వీపకల్ప పీఠభూమి యొక్క వైశాల్యం 16 లక్షల చదరపు కిలోమీటర్లు. 16 లక్షలు చదరపు కిలోమీటర్లు. ఇది ద్వీపకల్ప పీఠభూమి సముద్రపు మట్టానికి ఎంత ఎత్తులో ఉంటుంది? జవాబు 600 మీటర్ల నుంచి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ద్వీపకల్ప పీఠభూమి ఏ ఆకారంలో ఉంటుంది? జవాబు క్రమరహిత త్రిభుజాకార ఆకారంలో ఉంటుంది. ద్వీపకల్ప పీఠభూమికి ఏదైతే ఉందో ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఉత్తర భాగమే మాల్వా పీఠభూమి. ఇప్పుడు చూడండి, ద్వీపకల్ప పీఠభూమి గురించి ఇన్ని పాయింట్లు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పాయింట్లను కలిపి ఒక బిట్ రూపంలో ఫ్రేమ్ చేస్తాడు. అదనమాట ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర భాగంని మాల్వా పీఠభూమి అని చెప్పి అంటున్నాం. 49వ బిట్టు, ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ భాగంని దక్కన పీఠభూమి అని చెప్పి అంటున్నాం. 50వ బిట్టు, మాల్వా పీఠభూమికి వాయువ్యంగా ఉన్న పర్వతాలే ఆరావళి పర్వతాలు. మాల్వా పీఠభూమికి వాయువ్య దిశలో ఉన్నటువంటి పర్వతాలు ఆరావళి పర్వతాలు. 50 బిట్లు ఇక్కడ మనం పూర్తి చేయడం జరిగింది. సో ఇంకా 50 బిట్లు మన ముందు ఉన్నాయి. 51వ బిట్ని చూద్దాం. మాల్వా పీఠభూమికి దక్షిణంగా ఉన్నటువంటి పీఠభూమి. మాల్వా పీఠభూమికి దక్షిణంగా ఉన్నటువంటి పీఠభూమిని దక్కన పీఠభూమి అని చెప్పి అంటారు. ఓకే, మాల్వా పీఠభూమికి దక్షిణంగా ఉన్న పీఠభూమి దక్కన్ పీఠభూమి. మరి మాల్వా పీఠభూమికి వాయువ్య దిశలో ఆరావళి పర్వతాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మరి ప్రపంచంలోనే, భారతదేశంలో కాదండి, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మృత పర్వతాలు ఏవి? ఆరావళి పర్వతాలు. ఇకపోతే మాల్వా పీఠభూమిని దక్షిణ ఉత్తరప్రదేశ్లో ఏమంటారు? మాల్వా పీఠభూమి ఏదైతే ఉందో ఈ మాల్వా పీఠభూమి దీన్ని ఉత్తరప్రదేశ్ దక్షిణ భాగంలో సౌత్ ఉత్తరప్రదేశ్లో ఏమంటారు? బూందేల్ఖండ్, బాఘల్ఖండ్ అని చెప్పి అంటారు. సో బూందేల్ఖండ్, బాఘల్ఖండ్ అనేవి మాల్వా పీఠభూమిలోని భాగాలు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 54వ బిట్ నంబర్ 54, మాల్వా పీఠభూమిని దక్షిణ బీహార్లో ఏమంటారు? మాల్వా పీఠభూమిని దక్షిణ బీహార్లో చోటా నాగపూర్ పీఠభూమి అని చెప్పి అంటారు.
మాల్వా పీఠభూమిని దక్షిణ బీహార్లో చోటా నాగపూర్ పీఠభూమి అని చెప్పి అంటారు. దక్కన్ పీఠభూమి యొక్క దక్షిణ భాగం ఏ శిలలతో ఏర్పడింది అని బిట్టు వస్తే ఆర్కియన్ మరియు నీస్ శిలలతో ఏర్పడింది. దక్కన్ పీఠభూమి యొక్క దక్షిణ భాగం ఆర్కియన్ నీస్ శిలలతో ఏర్పడింది. 56 బిట్టు చోటా నాగపూర్ పీఠభూమిలో ప్రవహిస్తున్న నది ఏది అని బిట్టు అడిగితే ఏం రాస్తారు? చోటా నాగపూర్ పీఠభూమిలో ప్రవహిస్తున్న నది దామోదర్ నది. 57 బిట్టు సహ్యాద్రులు అని పిలువబడే పశ్చిమ కనుమలు యొక్క పొడవు ఎంత? జవాబు 1600 కిలోమీటర్ల పొడవు. పశ్చిమ కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. 58 బిట్టు పశ్చిమ కనుమలు ఎక్కడ ప్రారంభం అవుతున్నాయి? మహారాష్ట్రలోని ఖాందేశ్ నుంచి ప్రారంభం అవుతున్నాయి. మహారాష్ట్రలోని ఖాందేశ్ అనే ప్రదేశం నుంచి పశ్చిమ కనుమలు ప్రారంభం అవుతున్నాయి. నీలగిరి కొండలు, సహ్యాద్రి కొండలు అంటే నీలగిరి కొండలు మరియు పశ్చిమ కనుమలు దక్షిణాన ఎక్కడ కలుస్తున్నాయి అని బిట్టు వస్తే గుడలూరు అన్న గ్రామంకి సమీపంలో గుడలూరు గ్రామానికి సమీపంలో కలుస్తున్నాయి. 59 బిట్లు. బిట్ నంబర్ 60. నీలగిరి కొండల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అని బిట్ అడిగితే దొడబెట్ట శిఖరం. దీని ఎత్తు దొడబెట్ట శిఖరం బిట్ అంటే దీని యొక్క ఎత్తు మీద బిట్టు వస్తే 2637 మీటర్లు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఊటీకి లేదా ఉదకమండలంకు సమీపంలో దొడబెట్ట శిఖరం మనకి దర్శనమిస్తుంది. ఈ దొడబెట్ట శిఖరము ఊటీకి లేదా ఉదకమండలం సమీపంలో ఉంది. దీని ఎత్తు 2637 మీటర్లు. ఓకే, 60 బిట్లు పూర్తి చేసుకున్నాం. 61 బిట్టు ద్వీపకల్ప పీఠభూమిలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? జవాబు అన్నామలై కొండల్లో ఉన్నటువంటి అనైముడి. ఇది అన్నామలై పర్వత ప్రాంతంలో ఉంటుంది. ద్వీపకల్ప పీఠభూమిలో అత్యంత ఎత్తైన శిఖరం అనైముడి. ఇది అన్నామలై పర్వతాల్లో ఇది ఉంటుంది. దీని ఎత్తు 2695 మీటర్లు. ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ నేను ఒక్కొక్క బిట్ని ఫ్రేమ్ చేస్తున్నాను. ఇవే అప్లికేషన్ మెథడ్లో 2-3 బిట్ అంటే పాయింట్స్ ఒకే బిట్లో ఫ్రేమ్ చేస్తాడు, అంతే తేడా. దక్కను పీఠభూమికి తూర్పు సరిహద్దు ఏది? దక్కను పీఠభూమికి తూర్పు సరిహద్దు తూర్పు కనుమలు. థార్ ఎడారి యొక్క విస్తీర్ణం ఎంత? థార్ ఎడారి యొక్క విస్తీర్ణం 2,00,000 చదరపు కిలోమీటర్లు. థార్ ఎడారి ఎలా విస్తరించి ఉన్నది అంటే రాజస్థాన్లో ఎక్కువ భాగం విస్తరించి ఉంది, హర్యానాలో పాక్షికంగా విస్తరించి ఉంది, పాకిస్తాన్లో కొద్దిగా విస్తరించి ఉంది. రాజస్థాన్ ఎక్కువ భాగము, హర్యానా పాక్షికం, పాకిస్తాన్లో కొద్దిగా. అంటే థార్ ఎడారి ఎక్కువగా భారతదేశంలోనే ఉంది. 65 బిట్టు థార్ ఎడారిలోని ప్రముఖ ప్రాంతాలు చూడండి. ప్రముఖ భారతదేశం ప్రాంతాలు జోధ్పూర్, బికనీర్, జైసల్మేర్. ఇవన్నీ కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రాంతాలే. ఇవి థార్ ఎడారిలోని ఉన్నటువంటి ప్రముఖ ప్రాంతాలు. అంటే క్రింద ఏ రాష్ట్రాలు అడగకుండా ప్రాంతాల గురించి బిట్ రావచ్చు. ఏ ప్రాంతాల మీదుగా థార్ ఎడారి వ్యాపించి ఉంది అని బిట్టు వస్తే జోధ్పూర్, బికనీర్, జైసల్మేర్. 66 బిట్టు సింధు నది జన్మస్థానం ఏది? సింధు నది జన్మస్థానం మానస సరోవరం. సింధు నది జన్మస్థానం మానస సరోవరం. సింధు నది మొత్తం పొడవు ఎంత? సింధు నది మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. సింధు నది యొక్క మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. ఓకే, సింధు నది మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు, 2900. కాగా భారతదేశంలో సింధు నది యొక్క పొడవు అంటే భారతదేశంలో సింధు నది ఎంత పొడవును ప్రవహిస్తుందంటే 700 కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుంది
భారతదేశంలో 2900 కిలోమీటర్ల పొడవు కాగా భారతదేశంలో 709 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇందులో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే సింధు నది ప్రవహిస్తుంది. ఇకపోతే 69వ బిట్టు, సింధు నది చివరికి ఎందులో కలుస్తుంది అంటే అరేబియా సముద్రంలో, పాకిస్తాన్ దేశంలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. 70వ బిట్టు, బిట్ నెంబర్ 70. సింధు నది యొక్క పరివాహక ప్రాంతం, సింధు నది యొక్క పరివాహక ప్రాంతం మీద బిట్ అడిగితే 3.21 లక్షల చదరపు కిలోమీటర్లు. 3.21 లక్షల చదరపు కిలోమీటర్లు అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 70 బిట్లు పూర్తి చేసుకున్నాం. 71 బిట్ చూడండి, బిట్ నెంబర్ 71. గంగా నది ఎలా ఏర్పడుతున్నది? జవాబు, భగీరథి, అలకనంద ఈ రెండు నదులు కలిసి ఈ రెండు నదులు దేవ ప్రయోగ వద్ద కలవటం ద్వారా, భగీరథి, అలకనంద ఈ రెండు నదులు దేవ ప్రయోగ వద్ద కలవటం ద్వారా గంగా నది ఏర్పడుతున్నది. అలకనంద నది దీని యొక్క జన్మస్థలం ఏది? అలకనంద గర్వాల్ టిబెట్ సరిహద్దులో ఇది జనిస్తుంది. ఓకే, ఇదొక బిట్టు. భగీరథి ఎక్కడ జన్మిస్తుంది? భగీరథి నది గంగోత్రి శిఖర సమీపంలో జన్మిస్తుంది. 74 బిట్టు, గంగా నది మొత్తం పొడవు ఎంత? గంగా నది యొక్క మొత్తం పొడవు 2510 కిలోమీటర్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది పొడవు ఎంత? 1450 కిలోమీటర్లు. బీహార్ రాష్ట్రంలో గంగా నది పొడవు ఎంత? 445 కిలోమీటర్లు. వెస్ట్ బెంగాల్లో గంగా నది పొడవు 520 కిలోమీటర్లు. భారతదేశంలో గంగా నది పరివాహక ప్రదేశం ఎంత అని బిట్టు వస్తే 8.61 చదరపు కిలోమీటర్లు. 79 బిట్టు, బంగ్లాదేశ్లో గంగా నదిని ఏ పేరుతో పిలుస్తున్నారు? జవాబు, పద్మ. బిట్ నెంబర్ 80, బంగాళాఖాతంలో కలవటానికి ముందు పద్మా నదులు కలుస్తున్న నది ఏది? జవాబు, బ్రహ్మపుత్ర నది. 81 బిట్టు, అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నది పేరు ఏమిటి? దిహాంగ్. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నది పేరు దిహాంగ్. 82 బిట్టు, బ్రహ్మపుత్ర నది పొడవు 2900 కిలోమీటర్లు. 2900 కిలోమీటర్లు కాగా భారతదేశంలో దీని పొడవు 725 కిలోమీటర్లు. ద్వీపకల్ప నదుల్లో అతి పెద్ద నది గోదావరి నది. గోదావరి నది పొడవు ఎంత? 1450 కిలోమీటర్లు. 1450 కిలోమీటర్లు. గోదావరి నది పరివాహక విస్తీర్ణం 3.12 లక్షల చదరపు కిలోమీటర్లు. 3.12 లక్షల చదరపు కిలోమీటర్లు. గోదావరి నది పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది? గోదావరి నది పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలో వ్యాపించి ఉన్నది. గోదావరి నది జన్మస్థానం నాసికా త్రయంబకం. ద్వీపకల్ప నదుల్లో రెండవ పెద్ద నది కృష్ణానది. కృష్ణానది పొడవు ఎంత? 1296 కిలోమీటర్లు. కృష్ణానది పరివాహక విస్తీర్ణం ఎంత? 2.58 లక్షల చదరపు కిలోమీటర్లు. కృష్ణానది జన్మస్థానం ఏది? మహాబలేశ్వరం. కొంచెం స్పీడ్ తీసుకువెళ్తున్నాను. స్పీడ్ తీసుకెళ్ళకపోతే టైం లేదండి ఎక్కువ. కృష్ణానది జన్మస్థానం మహాబలేశ్వరం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఒరిస్సాలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్న నది మహానది. కర్ణాటక రాష్ట్రంలోని కూర్గు జిల్లాలో బ్రహ్మగిరి కొండల్లో పుడుతున్న నది ఏది? బ్రహ్మగిరి కొండల్లో పుడుతున్న నది కావేరి నది. కావేరి నది చివరికి బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తున్నది? కావేరి పట్టణం సమీపంలో, తమిళనాడులోని కావేరి పట్టణం సమీపంలో. అమరకంటక్ వద్ద పుట్టి వింధ్య సాత్పుర పర్వతాల గుండా ప్రవహిస్తున్నది నర్మదా నది. 1290 కిలోమీటర్లు దీని పొడవు. 96వ బిట్టు, తప్తి నది ఎక్కడ పుడుతున్నది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టిబెట్ జిల్లాలో ముల్తాయి వద్ద. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బెటల్ జిల్లాలో ముల్తాయి వద్ద 724 కిలోమీటర్లు దీని దూరం. అంటే తప్తి నది భారతదేశంలో 724 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఊలర్ సరస్సు గుండా ప్రవహిస్తున్న నది ఏది అని బిట్టు వస్తే జీలం. ఊలర్ సరస్సు గుండా ప్రవహిస్తున్న నది జీలం నది. కృష్ణా నదికి నేరుగా అనుబంధంగా ఉన్న సరస్సు కొల్లేరు సరస్సు. కన్వర్ సరస్సుకు ఆధారమైన నది కన్వర్ సరస్సు దీనికి ఆధారమైన నది గండక్ నది. వింధ్య మరియు సహ్యాద్రి శ్రేణుల సంగమం వద్ద ఉన్న కొండలు అమరకంటక్ కొండలు. వింధ్య పర్వతములు మరియు సహ్యాద్రి శ్రేణులు లేదా పశ్చిమ కొనములు వీటి సంగమం వద్ద ఉన్న కొండలు అమరకంటక్ కొండలు. ఓకే, ఈ వీడియోలో మరో 100 బిట్లను పూర్తి చేసుకున్నాం కదా. సరే, చూస్తూ ఉండండి. మరో 100 బిట్లతో వెంటనే మరి కాసేపట్లో వచ్చేస్తున్నాం. అంతవరకు సెలవు. నమస్తే.